రష్యా అధ్యక్షుడు ఆ దేశాల్లో అడుగు పెడితే అంతేనా? ముఖ్యంగా ఆఫ్రికా దేశాల్లో పర్యటించాలంటేనే పుతిన్ భయపడిపోతున్నాడా? 2-3 ఏళ్లుగా విదేశీ పర్యటనలకు ఎందుకు వెళ్ళలేకపోతున్నాడు? వచ్చే నెల జరిగే బ్రిక్స్ సమావేశాలకు కూడా పుతిన్ డుమ్మా కొట్టబోతున్నాడా? అసలు పుతిన్లో ఇంత భయం ఎందుకు వచ్చేసింది? ఇదంతా యుద్ధం తీసుకొచ్చిన తంటానా? రష్యా అధ్యక్షుడికి అరెస్టు భయం పట్టుకుంది. అందుకే గత 2-3 ఏళ్లుగా బయట దేశాలకు వెళ్లాలంటే భయపడుతున్నారు పుతిన్. దీనికి కారణం 2023లో అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు పుతిన్ పై అరెస్ట్ వారెంట్ జారీ చేయడమే. యుక్రెయిన్ పై దాడి తర్వాత వందలాది మంది పిల్లల్ని బలవంతంగా తరలించాడనే ఆరోపణలతో పుతిన్ పై ఐసీసీలో కేసు ఫైల్ అయింది. కీలకమైన అంతర్జాతీయ సదస్సులకు పుతిన్ హాజరు కాలేకపోతున్నారు. జూలై 6న బ్రెజిల్లో జరిగే బ్రిక్స్ సదస్సుకు పుతిన్ డుమ్మా కొట్టబోతున్నారు. పుతిన్ కు అరెస్టు భయం పట్టుకుందని అందుకే రాలేకపోతున్నాడన్న విశ్లేషణలు అంతర్జాతీయ సమాజం నుంచి వస్తున్నాయి. 2023లో దక్షిణాఫ్రికా బ్రిక్స్ సదస్సుకు, 2024లో బ్రెజిల్లో జరిగిన G20 సమావేశానికి కూడా పుతిన్ హాజరు కాలేదు. కారణం ఐసీసీ వారెంటే అంటున్నారు విశ్లేషకులు. 2022లో యుక్రెయిన్ పై యుద్ధం తర్వాత వందలాది మంది పిల్లల్ని రష్యాకు తరలించారని ఐసీసీ ఆరోపిస్తోంది. అంతర్జాతీయ న్యాయ చట్టం ప్రకారం పిల్లల్ని తరలించడం యుద్ధ నేరంగా పరిగణిస్తారు. దీనిపై యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ రష్యా అధ్యక్షుడిపై న్యాయ పోరాటం చేస్తున్నారు. పుతిన్ ను అరెస్టు చేయాల్సిందే అంటూ కౌన్సిల్ ఆఫ్ యూరప్ తో కలిసి రష్యా దురాక్రమణపై ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు. రష్యా ఐసీసీ సభ్యదేశం కాదు, అందుకే ఈ కేసును తీవ్రంగా పరిగణించడం లేదు. పైగా యుక్రెయిన్ ఆరోపణల్ని తీవ్రంగా ఖండిస్తోంది. ఐసీసీ వారెంట్ ను పాశ్చాత్య కుట్రగా చిత్రీకరిస్తోంది. యుక్రెయిన్ పిల్లల్ని వార్ జోన్ నుంచి తాము సురక్షిత ప్రాంతాలకు తరలించామని వాదిస్తోంది. ఇది మానవతా దృక్పథంతో చేసిందే గానీ నేరం కాదు అన్నది రష్యా వెర్షన్. రష్యా వాదనను యుక్రెయిన్ తో పాటు ఐసీసీ ఒప్పుకోవడం లేదు. ఐసీసీ సభ్య దేశాలు 123 ఉన్నాయి. ఈ దేశాలన్నీ కూడా రోమ్ స్టాట్యూట్ పై సంతకం చేసినవే. ఐసీసీ వారెంట్ ఉన్న వ్యక్తి ఈ సభ్య దేశాల్లో ఉంటే అరెస్ట్ చేయాల్సిందే. రోమ్ స్టాట్యూట్ 1998 ప్రకారం యుద్ధ నేరాలు, జాత్యహంకారం, మానవత్వానికి వ్యతిరేక నేరాలకు సంబంధించిన ఆరోపణలపై ఐసీసీ వారెంట్ జారీ చేస్తే సభ్య దేశాలు దాన్ని అమలు చేయాలి. ఆర్టికల్ 59 ప్రకారం వారెంట్ ఉన్న వ్యక్తి తమ భూభాగంలోకి అడుగు పెడితే అరెస్టు చేసి ఐసీసీకి అప్పగించాలి. పుతిన్ ఈ 123 దేశాల్లో ఏ దేశానికి వెళ్ళినా రూల్ ప్రకారం అరెస్టు చేయాల్సింది. పుతిన్ పై జారీ అయిన వారెంట్ అత్యంత తీవ్రమైనది, ఎందుకంటే ఇది యుద్ధ నేరాలకు సంబంధించింది. ఐసీసీ ఆరోపణల ప్రకారం యుక్రెయిన్ పిల్లల్ని బలవంతంగా తరలించడం అంతర్జాతీయ మానవతా చట్టాన్ని ఉల్లంఘించడమే. రోమ్ స్టాట్యూట్ ఆర్టికల్ 8 ప్రకారం యుద్ధం సమయంలో పౌరుల్ని బలవంతంగా తరలించడం చాలా పెద్ద నేరం కిందకొస్తుంది. అందుకే పుతిన్ ఈ 123 ఐసీసీ సభ్య దేశాల్లో ఏ సదస్సు జరిగినా హాజరు కాలేకపోతున్నారు. 2024లో మాత్రం మంగోలియాకు వెళ్లారు పుతిన్. మంగోలియా ఐసీసీ మెంబర్ అయినా ఇక్కడ పుతిన్ ను అరెస్ట్ చేసే పరిస్థితులు లేవు. ఎందుకంటే చైనా, రష్యాల మధ్య ఉన్న మంగోలియా ఎక్కువగా రష్యాపైనే ఆధారపడుతోంది. ఆయిల్ తో పాటు పలు కీలకమైన వాణిజ్య సంబంధాలు రష్యాతో ఉన్నాయి. ఒకవేళ ఐసీసీ ఒత్తిడితో పుతిన్ ను అరెస్ట్ చేస్తే మంగోలియాకు దౌత్యపరంగా పలు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. పైగా ఐసీసీ రూల్ 98 ప్రకారం ఏ దేశమైనా దౌత్యపరమైన ఇబ్బందులుంటే అరెస్టు నుంచి మినహాయించవచ్చు. అందుకే ధైర్యంగా మంగోలియా పర్యటనకు వెళ్ళగలిగాడు పుతిన్. అని బ్రెజిల్ మాత్రం అలాంటి రిస్క్ తీసుకునేందుకు సిద్ధంగా లేదు. అందుకే బ్రిక్స్ సమావేశాలకు పుతిన్ వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. సమావేశాల టైంలో వర్చువల్ గా హాజరవుతారని రష్యా ప్రకటించింది.